నమస్తే. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? వాళ్ళ స్వభావం, లక్షణాలు, ఇంకా అవసరాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మాంటెసరీ ప్రిన్సిపల్స్ వీటి గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. నేనైతే పిల్లల గురించి ఆలోచించే, పిల్లలతో ఉండే ప్రతి ఒక్కరికి ఈ అవగాహన తప్పనిసరిగా ఉండాలంట. ఇవి ఆచరించడం కూడా తేలికే. అవేంటో చూద్దామా? అబ్జార్బెంట్ మైండ్. 0 to 6 years లో పిల్లలకి ఒక స్పెషల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటది. వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతి అంశాన్ని వాళ్ళు ఎట్లాంటి విచక్షణ లేకుండా ఒక స్పాంజ్ లాగా గ్రహిస్తారు. నేను ఈ టాపిక్ గురించి ఇంకొక వీడియో చేసిన దాన్ని ఇక్కడ లింక్ చేస్తా చూడండి. హ్యూమన్ టెండెన్సీస్ అంటే మానవ ధోరణులు. మనకి పుట్టుకతోనే ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఇవి మన బిహేవియర్స్ ని, పర్సెప్షన్స్ ని, లేకపోతే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనం చేసే రియాక్షన్స్ ని గైడ్ చేస్తాయి. మనిషి స్వభావం గురించి మనం అర్థం చేసుకున్నామంటే ఆ జ్ఞానంతోనే పిల్లల్ని పరిపూర్ణంగా పెంచొచ్చు. ఈ హ్యూమన్ టెండెన్సీస్ ఉండడం వల్లనే మనం ఎక్కడికి వెళ్ళినా, ఎట్లాంటి ప్రదేశానికి వెళ్ళినా కూడా మనం అడ్జస్ట్ అయిపోయి ఉండగలుగుతున్నాం. బాల్యంలో ఉండే కొన్ని హ్యూమన్ టెండెన్సీస్ చూద్దామా? ఓరియంటేషన్. ఇది మనం ఎక్కడున్నాం, మన చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే కోరిక. పెద్దవాళ్ళం మనం ఎక్కడికైనా ఫస్ట్ టైం వెళ్తే అక్కడ మనకు తెలిసినవి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మనకు నచ్చేవి ఉన్నాయా అని చూసుకుంటాం కదా. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని కూడా వెతుక్కుంటాం కదా. పిల్లలకు కూడా ఈ అవసరం ఉంటది. వాళ్ళకి ఈ ఫెమిలియర్ కనెక్షన్స్ ఇయ్యాలి. వాళ్ళు పుట్టినప్పుడు ఎర్త్ ఒక బ్రాండ్ న్యూ ప్లేస్. వాళ్ళకి ఏ కనెక్షన్స్ ఉండవు. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు విన్న ఆమె గొంతు, ఆమె గుండె చప్పుడు ఒక ఫెమిలియర్ ల్యాండ్ మార్క్స్. అట్లనే వాళ్ళ చేతులు, కాళ్ళు కూడా ఇంకొక ఫెమిలియర్ ల్యాండ్ మార్క్స్. ఇవి వాళ్ళకి చాలా కంఫర్ట్ని ఇస్తాయి. కానీ మనకు తెలవక వాళ్ళ నోట్లో వేళ్ళు పెట్టుకుంటున్నారని వాళ్ళ గ్లోవ్స్ వేయటం వల్ల ఈ ల్యాండ్ మార్క్స్ కి దూరం చేస్తాం. వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళ రూమ్ లో ఫర్నిచర్, పిక్చర్ ఫ్రేమ్స్, ఫ్యాన్స్, లేకపోతే కొన్ని రకాల ప్లేసెస్ వాళ్ళకి ల్యాండ్ మార్క్స్ అవుతుంటాయి. కానీ కేర్ టేకర్స్ గొంతైనా, వాళ్ళ ప్రెసెన్స్ అయినా వాళ్ళకి ఫేవరెట్ ల్యాండ్ మార్క్. ఆర్డర్. మనుషులుగా మనం స్థిరత్వాన్ని కోరుకుంటాం. చిన్నపిల్లలకు కూడా సేమ్ ఉంటది. వాళ్ళ ఎన్వైరన్మెంట్ లో వస్తువులకు ఒక నిర్దిష్టమైన స్థలం ఉండటం, వాళ్ళ పనులన్నిటికీ ఒక రొటీన్ ఉండటం వల్ల వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవుతుంటారు. ఒకదాని తర్వాత ఒకటి జరగబోయే పనులని వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ప్రెడిక్ట్ చేయగలుగుతుంటారు. అప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఉంటది, మనకు కూడా ప్రశాంతంగా ఉంటది. కమ్యూనికేషన్. దీని ద్వారానే మన ఫీలింగ్స్ ని, ఐడియాస్ ని, ఎక్స్పీరియన్సెస్ ని, అవసరాలని షేర్ చేసుకుంటాం. అసలు కమ్యూనికేషన్ లేని ప్రపంచాన్ని ఈ రోజుల్లో అయితే ఊహించుకోలేం. పుట్టుకతోనే బేబీ కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఏడుపుతో మొదలైతుంది, తర్వాత కేకలతో, సైగలతో, ఆ తర్వాత మాటల వరకు వెళ్తది. మనం వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నామో వాళ్ళు చాలా సూక్ష్మంగా గమనించి నేర్చుకుంటారు. మొదటి నుండి కూడా వాళ్ళకు ఉండేది 2-way కమ్యూనికేషన్. కాబట్టి మన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, స్మైల్, టచ్, మాటలు ఇవన్నీ ఇంపార్టెంట్. మనం ఎవరిమైనా సరే మన పరిసరాలను బాగా పరిశీలించి ఎక్స్పర్ట్ కావాలనుకుంటాం కదా, రీసెర్చ్ కూడా చేస్తాం కదా. మరి పిల్లలు కూడా అంతే. వాళ్ళు ఒక వస్తువుని చూస్తారు, ముట్టుకుంటారు, స్మెల్ చేస్తారు, టేస్ట్ చేస్తారు, అటు ఇటు తిప్పుతారు, కొడతారు, కింద పడేస్తారు, సౌండ్స్ వింటారు. వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసే మోడ్ లోనే ఉంటారు. అసలు ఇట్లా చేస్తేనే వాళ్ళకి ఏ విషయం గురించైనా అర్థమవుతుంది. ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి ఎన్నో వస్తువులు ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి, టైం ఇవ్వాలి, ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం మ్యాథమెటికల్ మైండ్ని యూజ్ చేస్తాం. కానీ మనకు తెలియకుండా బేబీస్ దగ్గర మనం అవకాశాలను లాక్కుంటున్నాం. వాట్? బేబీస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా అని ఆశ్చర్యపోకండి. నేను ట్రిగ్నోమెట్రీ గురించో, ఆల్జిబ్రా గురించో మాట్లాడట్లేదు. వాళ్ళు పాక్కుంటూ వెళ్లి పట్టుకుందాం అనుకుంటున్న బాల్ ని తెచ్చిస్తాం. కింద వాళ్ళ బొమ్మ ఏదన్నా పడిపోతే ఒంగి తీసుకుంటున్నారేమో అని చేతికిస్తాం. ఫర్నిచర్ కింద ఏదైనా వస్తువు కనిపిస్తే దాన్ని తీసుకొచ్చిస్తాం. వాళ్ళు దొర్లుతున్నప్పుడు వాళ్ళ చేతులు బాడీ కింద ఇరుక్కుపోతే వాళ్ళని మనమే ఫ్రీ చేస్తాం. ఇట్లాంటివన్నీ వాళ్ళకి ప్రాబ్లమ్స్. ఈ చిన్న చిన్న అవకాశాలే వాళ్ళకి దగ్గర దూరాల గురించి అందాజా వేయటం, ఆప్షన్స్ చూసుకోవటం, ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం నేర్పిస్తాయి. ఇది సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా ఫ్రీ ప్లే ఇవ్వాలి. రెపిటేషన్ అనేది ఒక స్కిల్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవడం అనే హ్యూమన్ టెండెన్సీ. పిల్లలకు కూడా ఉంటది. పిల్లల్లో మనం ఇది చాలా చూస్తుంటాం. అందుకే వాళ్ళు అదే పనిగా
పాకుతుంటారు, కూర్చుంటారు, లేసి నిలబడుతుంటారు, దొర్లుతుంటారు. మనం డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపు చేస్తారు. అందుకే వాళ్ళు ఎప్పుడైనా ఒక పనిని రిపీట్ చేస్తుంటే బోర్ కొడుతుందేమో, కాళ్ళు చేతులు నొప్పిలేస్తాయేమో, అలసిపోతారేమో, కష్టపడుతున్నారేమో, లేకపోతే హెల్ప్ కావాలేమో అని పొరపడకండి. ఒక పనిలో ఎక్స్‌పర్ట్ కావాలంటే ఎంతసేపు చేయాలో, ఎన్నిసార్లు చేయాలో బేబీకే తెలుస్తది. మనకు కాదు. అబ్స్ట్రాక్షన్ అండ్ ఇమాజినేషన్. పూర్వకాలంలో మనుషులు జంతువులకి వాటి బొచ్చు వల్ల చలిపెట్టట్లేదని గ్రహించి, మనకు కూడా ఇట్లాంటిది ఏదన్నా ఉండాలని ఆలోచించి స్వెటర్స్‌ని, బట్టలని, జాకెట్స్‌ని తయారు చేసింది. అబ్స్ట్రాక్షన్ అంటే కంటికి కనిపించే దానికంటే ఎక్కువగా ఆలోచించటం. ఇమాజినేషన్ అంటే ఆ ఆలోచనకు ఒక రూపం రావడం. ఇది చిన్నపిల్లల్లో కూడా చూడొచ్చు. అసలు అబ్స్ట్రాక్షన్‌కైనా, ఇమాజినేషన్‌కైనా ఫస్ట్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి. ఒక వస్తువు గురించి నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు ఒక టంబ్లర్‌ను, కప్‌ను చూస్తే వెంటనే నోట్లో పెట్టుకుంటారు. తాగుదామని ట్రై చేశారు దాంట్లో ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో వాడటం చూసుంటారు, లేకపోతే ఆల్రెడీ ఒక గ్లాస్‌ని వాడి ఉంటారు. సో ఇలాంటి సిమిలర్ షేప్ ఆబ్జెక్ట్‌ని తాగడం కోసం వాడుతున్నారని అర్థం చేసుకుంటారు. ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ అయితే ఇంతకుముందు పిల్లలు రిమోట్స్‌ని చూసి ఫోన్ అనుకొని చెవి దగ్గర పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకెవరు చెప్పకపోయినా, నేర్పించకపోయినా కొన్ని తెలిసిపోతుంటాయి. ఎంత ఎక్కువ రియలిస్టిక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ హ్యూమన్ టెండెన్సీ అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇట్లాంటి రకరకాల హ్యూమన్ టెండెన్సీస్ వల్ల పిల్లలు అక్కడ ఎన్వైరన్మెంట్కి అనుగుణంగా ఎదుగుతుంటారు. సెన్సిటివ్ పీరియడ్స్. సెన్సిటివ్ పీరియడ్స్ అనేది పిల్లల లైఫ్లో కొన్ని స్కిల్స్ని తమంతట తాము ఎఫర్ట్లెస్గా, ఈజీగా, న్యాచురల్గా నేర్చుకునే టైమ్స్. చిన్నపిల్లలు ఈ సెన్సిటివ్ పీరియడ్లో ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. నేను దీని గురించి ఇంకొక వీడియో చేసిన, అది ఇక్కడ లింక్ చేస్తున్నా, చూడండి. అబ్జర్వేషన్. ఇప్పుడు మనకు పిల్లల అబ్జార్బెంట్ మైండ్ గురించి, వాళ్ళ అవసరాల గురించి, వాళ్ళ సెన్సిటివ్ పీరియడ్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ నాలెడ్జ్ని ప్రాక్టీస్లో పెట్టాలంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళని అబ్జర్వ్ చేయటం. అప్పుడే మనం పిల్లల్ని లోతుగా అర్థం చేసుకొని రెస్పాండ్ కాగలం. మీరు సరిగ్గా చూసిందంటే వాళ్ళ క్యాపబిలిటీస్కి రెస్పెక్ట్ ఇవ్వబుద్దవుతుంది. ఏం అబ్జర్వ్ చేయాలో కొన్ని పాయింట్స్ చెప్తా వినండి. బేబీ ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేస్తుందా? రిపిటేషన్కి అవకాశం దొరుకుతుందా? ఆమె సెన్సెస్ని ఎట్లా వాడుకుంటుంది? అసలు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుంది? నెక్స్ట్ ఏం చేయబోతుంది? ఇప్పుడు బేబీ ఇంట్రెస్ట్ ఏంటిది? ఆమె ఏ సెన్సిటివ్ పీరియడ్లో ఉంది? ఆమె మూవ్మెంట్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ ఆటలకి ఏమన్నా అవరోధాలు ఉన్నాయా? మన హెల్ప్ ఏమన్నా కావాలా? లేకపోతే ఏదన్నా చేంజెస్ చేస్తే అసలు ఈ హెల్ప్ కూడా అవసరం లేదా? అంటే బేబీ పాకుతున్నప్పుడు ఆమె డ్రెస్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఆమెకు నడవడానికి ఫ్రీ స్పేస్ దొరుకుతుందా? బేబీ ఎప్పుడైనా శ్రద్ధగా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు. కానీ మనకేమో వాళ్ళు తెగ ముద్దొచ్చి ఏదో ఒకటి మెచ్చుకోవాలని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం కదా. దీనివల్ల వాళ్ళ ఫోకస్ ఖరాబ్ అవుతుంది తెలుసా. అందుకే సింపుల్గా ఇట్లాంటి సందర్భాలను మనం చూసి ఎంజాయ్ చేయాలి. ప్రిపేర్డ్ ఎన్వైరన్మెంట్. పిల్లల కోసం ఒక పాజిటివ్ రిచ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ తయారు చేయాలి. వీటిని ఎస్ స్పేసెస్ అని కూడా అంటారు. అక్కడ వాళ్ళ డెవలప్మెంటల్ నీడ్స్ని బట్టి ఎట్లాంటి భయం లేకుండా ఆడుకోవచ్చు. ఈ మాంటెసరీ ప్రిన్సిపల్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటే బేబీ చేసే ప్రతి పనిలో అంతరార్థం కనిపిస్తుంది. వాళ్ళ పెంపకంలో మన స్థానం ఎంత ముఖ్యమైందో అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.